జై గురుదేవ్ దత్త. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఈరోజు మూల విరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు 12 గంటల పాటు ఈ నిజరూప దర్శనం సాగిన తర్వాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగటానికి గల కారణం ఏమిటి? పూర్వము తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణుమూర్తి నరసింహావతారము దాల్చిన విషయము తెలిసినదే. ఆ సందర్భంగా తన కోసం సింహాచల కొండ మీద శాశ్వతంగా కొలువు ఉండమంటూ ప్రహ్లాదుడు నారసింహుణ్ణి వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది, యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయము శిథిలమైపోయింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి పురూరవుడు అను రాజు విహారానికి వచ్చాడు. అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి తన విగ్రహము ఒక పుట్ట చేత కప్పబడి ఉందని, ఆ పుట్టను తొలగించి తనని దర్శించమని చెప్పాడు. అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోచి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థల పురాణం చెప్తుంది. ఉగ్రమూర్తి అయిన నారసింహుని రూపానికి ప్రకృతి యావత్తు తల్లడిల్లిపోగలదు. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చెయ్యమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు. ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరని, మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారని అనుగ్రహించారు. అలా స్వామివారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జై గురుదేవ్ దత్త.